వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. రామాయంపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవం నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే వేడుకలు పల్లె జితేందర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నేడు ప్రభాత పూజ, నవగ్రహ హోమం, సుదర్శన హోమం, సామూహిక కుంకుమార్చన, మూలమంత్ర హోమం, నవ కలశాభిషేకం, పడి, మంగళహారతి, అన్నప్రసాదంతో పాటు ధ్వజ ప్రతిష్ఠ, ధ్వజారోహణం, ఉత్తర పూజ, పుష్పాభిషేకం, హరివరాసనం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ నేటి నుంచి 3 రోజుల పాటు పుష్కర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం, సింగారి మేళంతో స్వామివారి ఊరేగింపు, సహస్ర కలశాభిషేకం, స్వర్ణాభిషేకం, అరట్టు చక్రస్నానం, ఊరేగింపు వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. शक्तये नमः शक्तिमावाहयामि दण्डाय नमः दण्डमावाहयामि खड्गाय नमः खड्गमावाहयामि पाशाय नमः पाशमावाहयामि चामुण्डायै नमः चामुण्डामावाहयामि वैष्णव्यै नमः वैष्णवीमावाहयामि माहेश्वर्यै नमः माहेश्वरीमावाहयामि वैनास्थापयामि पूजयामि ब्रह्मदेवानां पदवेकवीनां रुद्राणां सर्ववर्तदा तत्पुरुषस्य विष्णुमाजानमग्रे वेदाहमेदं पुरुषं महान्तं नान्यः पन्था विद्यते जनाय प्रजापतिस्पदे अनिलहारास्तो हयामि मुख्याय नमः सोमावाहयामि सर्पाय नमः सर्पमावाहयामि अतितये नमः सवितमावाहयामि सविताय नमः सवितामावाहयामि शिवस्पदे नमः रुद्रामावाहयामि युवराय नमः युवराजमावाहयामि देवताय नमः देवमावाहयामि मित्र ఎవరినిచ్చాము ముందుగా సర్వతోభద్ర మండలంలో కొందరు దేవతలు ओम दिव्योगिन्यै स्वाहा महायोगिन्यै स्वाहा वास्तु क्षेत्रवालना सर्वतोभद्र मंडल देवता नाम मंत्रः मनो
ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ భూతనాథ సదానంద శాస్త్రే తుభ్యం నమో నమః స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ సాంశరణం అయ్యప్ప పుష్కర బ్రహ్మోత్సవాలకు ఈరోజు మొదటి రోజు హోమం సుదర్శన హోమం జరగడం, గణపతి హోమం, సుదర్శన హోమం చేయడం, నవగ్రహాల హోమాలు జరగడం జరిగింది. అదేవిధంగా కుంకుమార్చన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 9 ద్రవ్యాలతోని అయ్యప్ప స్వామి అభిషేకం, నెయ్యాభిషేకం జరగడం జరిగింది. దానికి మాకైతే ఈరోజు మేము అంటే కడుపు నిండిపోయింది. ఎందుకంటే ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా 6 గంటలకు పడి పూజ ఉంటుంది. అదేవిధంగా రేపు మార్నింగ్ కూడా హోమం జరుగుతుంది. రేపు మృత్యుంజయ హోమం ఉంటుంది, అంటే గణపతి హోమం, అదేవిధంగా నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, తర్వాత 9 ద్రవ్యాలతోని అయ్యప్పకు అభిషేకం, నెయ్యాభిషేకం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం రామాయంపేటలో 12 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి రామాయంపేట టౌన్కి రాలేదు. ఎందుకంటే అప్పుడు ఏదైతే ప్రతిష్టప్పుడు వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత రేపు 5 గంటల 30 నిమిషాలకు మాంకాళి టెంపుల్ దగ్గరికి వస్తారు. అక్కడ నుంచి 6 గంటలకు కరెక్ట్ 6 గంటలకు ఊర్లోకి అంటే గాంధీ స్టాచ్యూ వరకు అనుకుంటున్నాం. ఒకవేళ టైం ఉంటే సుభాష్ బొమ్మ వరకు, అదే టైం ఉంటే అంబేద్కర్ స్టాచ్యూ వరకు, లేదంటే ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు కూడా వెళ్తారు స్వామి. అది టైం బట్టి ఉంటుంది. అది ఎందుకంటే రేపు చాలా పెద్ద కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి ఒక జ్యోతి తీసుకురావాలి. నెయ్యి జ్యోతి తీసుకొని మాతలు ఎర్ర సారీ అంటే రెడ్ కలర్ సారీ కట్టుకొని రావాలి. అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం స్వామి. అదేవిధంగా 23 తారీఖు రోజు పొద్దుట కలశాభిషేకం ఉంటుంది. 1000 కలశాలతోని అభిషేకం ఉంటుంది. గాయత్రి హోమం ఉంటుంది. అదేవిధంగా కుంభాభిషేకం ఉంటుంది స్వామి. అందరూ కూడా స్వర్ణాభిషేకం కూడా ఉంటుంది స్వామి. స్వర్ణ శాస్త్ర కలశాభిషేకం తర్వాత స్వర్ణాభిషేకం ఉంటుంది స్వామి. అందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి స్వామి. స్వర్ణాభిషేకానికి 1 గ్రాము నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది స్వామి. ఇప్పటికి కూడా అందరూ కూడా భక్తులు ముందుకు వచ్చారు. చాలామంది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 5-10 తులాలు అయితే ఎక్కువ అనుకున్నాం. ఇప్పటికీ 20 దాటింది స్వామి. అది మా ఏదైతే ఉదయ్ గురుస్వామి 36 తులాలు అంటుండ్రు, ఆయన నోటి నుంచి వచ్చిందంటే అది 36 తులాలు అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం స్వామి. అందరూ కూడా ఈ 3 రోజుల కార్యక్రమాల్లో పాల్గొని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం భిక్ష ఉంటుంది, సాయంత్రం అల్పారం ఉంటుంది స్వామి. అది దేవుడి ప్రసాదం స్వామి. అది కొందరు దాతలతో చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా అందరూ అటెండ్ కావాలని చెప్పేసి స్వామి శరణం.